యెమెన్ దేశానికి చెందిన హౌతీ మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేసింది. అసలు హౌతీలకి ఇజ్రాయెల్తో ఏం పని? ఇదే పెద్ద క్వశ్చన్. గత సంవత్సరం హమాస్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ పైన దాడి చేసిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఇజ్రాయెల్ వ్యతిరేకంగా పోరాటంలో పార్టీస్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి లైమ్ లైట్లోకి వస్తున్నారనమాట. మనం గమనిస్తే కనుక హమాస్ కొంతకాలం, హెజ్బుల్లా కొంతకాలం, ఇరాన్ కొంతకాలం, హౌతీస్ ముందు స్టార్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు రీఎంటర్ అయ్యారు. అసలు ఏంటిది అంటే వీళ్ళందరినీ కలిపి ఒక పేరు పెట్టారు, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్పి. వీళ్ళందరికీ ఇరాన్ సపోర్ట్ ఉన్నట్టు హెజ్బుల్లా, హమాస్, హౌతీ 3H గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరికీ సపోర్ట్ ఇరాన్ ఉంది. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఈ శక్తులన్నీ పోరాడుతున్నాయి. హెజ్బుల్లాని ఇజ్రాయెల్ కూకటి వేళ్లతో పెకిలించి వేసింది. హమాస్ని దాదాపు నాశనం చేస్తూ వచ్చింది. ఇప్పుడు గట్టిగా ఉంది ఎంతో కొంత హౌతీస్ అనమాట. రీసెంట్గా హౌతీల్ని అణకొట్టేందుకు హౌతీల యొక్క స్థావరాలపైన యెమెన్లో ఇజ్రాయెల్ దాడి చేసింది 2 రోజుల క్రితం. ఆ దాడిలో హౌతీల యొక్క స్ట్రాటజిక్ లొకేషన్స్, ఎయిర్పోర్ట్స్ అవన్నీ దాడి చేసింది. దాంతో హౌతీలకు కోపం వచ్చింది. ఇజ్రాయెల్ని అస్సలు వదలం, మేము పగ తీర్చుకుంటాం అని చెప్పి ఇజ్రాయెల్లోని అంటే టెల్ అవీవ్, జెరూసలేం మధ్యలో ఉన్న బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ మీద హౌతీ రెబెల్స్ దాడి చేశారనమాట. ఇప్పుడు ఈ యుద్ధం అనేది ఇజ్రాయెల్ అనేక ఫ్రంట్స్ నుంచి ఫేస్ చేస్తుంది. ఓ పక్క హమాస్, ఓ పక్క హెజ్బుల్లా, ఇంకో పక్క హౌతీ, ఇంకో పక్క ఇరాన్. ఇలా ముప్పేట దాడి ఇజ్రాయెల్ మీద జరుగుతుంది. కానీ బెంజమిన్ నెతన్యాహు కూడా అంతే పట్టుదలగా ఉన్నారు. ఎటువంటి పరిస్థితిలో మేము ఎవరిని వదలం, గెలిచే తీరుతామని చెప్పి ఇజ్రాయెల్ని కంప్లీట్గా నాశనం చేసేంత వరకు మేము వదలం అని చెప్పి హౌతీలు పంతం పట్టారనమాట. హౌతీ మిలిటెంట్స్ గురించి కనుక మనం గమనిస్తే ఎప్పుడైతే అక్టోబర్ 7, 2023 హమాస్ ఇజ్రాయెల్ పైన దాడి చేసిందో హౌతీ రెబెల్స్ రెడ్ సీ, ఎర్ర సముద్రంలోని షిప్స్ పైన అటాక్ చేయడం ఇవన్నీ స్టార్ట్ చేశారనమాట. దాంతో చాలా దేశాలకి హౌతీస్ మీద కోపం ఉంది. ఈ టైంలో హౌతీ రెబెల్స్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలనుకుంది ఇజ్రాయెల్. ఎందుకంటే ఎప్పుడైనా హౌతీస్ ఇజ్రాయెల్ థ్రెట్టే అనమాట. దాంతో ఇజ్రాయెల్కి హౌతీస్కి మధ్య కూడా విపరీతమైన ఫైట్ జరుగుతుంది. అసలు ఈ హౌతీ మిలిటెంట్ గ్రూప్ ఎవరు? ఈ హౌతీస్ అనేవాళ్ళు యెమెన్లో జైదీ షియా గ్రూప్ అనమాట. యెమెన్ దేశంలో దాదాపు 65% మంది సున్నీలు ఉంటారు. 33-34% మంది జైదీ షియాలు ఉంటారనమాట. అయితే ఈ జైదీ హక్కుల కోసం స్టార్ట్ అయిందే హౌతీ మిలిటెంట్ గ్రూప్. తర్వాత ఈ హౌతీ మిలిటెంట్ గ్రూప్ హమాస్తో, హెజ్బుల్లాతో చాలా క్లోజ్ అయింది. వీళ్ళకి ఇరాన్ సపోర్ట్ కూడా ఉంది అంటున్నారనమాట. ఇప్పుడు హమాస్కి సంఘీభావంగా ఇజ్రాయెల్ పైన దాడులు దిగుతుంది హౌతీ అనమాట. అదేవిధంగా రెడ్ సీలో కూడా హౌతీ రెబెల్స్ ప్రాబ్లం చాలా ఎక్కువ. ఈ హౌతీ రెబెల్స్ రెడ్ సీలోంచి పాస్ అవుతున్న పెద్ద పెద్ద షిప్స్ మీద అటాక్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ షిప్స్ కానీ, వెస్టర్న్ షిప్స్ కానీ వీటి మీద అటాక్ చేస్తున్నారు అనమాట. అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రెడ్ సీ, ఎర్ర సముద్రం అనేది మేజర్ షిప్పింగ్ ఏరియా. మెడిటరేనియన్ సీ నుంచి ఇండియన్ ఓషన్ రావడానికి ఇది చాలా షార్ట్ కట్ అనమాట. ముఖ్యంగా సూయజ్ కెనాల్ దాటుకుని వచ్చే షిప్స్ అన్ని కూడా ఈ ప్రయాణం ద్వారానే వస్తాయి. మామూలుగా పాత రోజుల్లో చుట్టూ తిరిగి రావాల్సి వచ్చేది, ఆఫ్రికా నుంచి, కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి. కానీ ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్గా హిందూ మహాసముద్రానికి వచ్చేయచ్చు అనమాట. చాలా ఈజీగా ట్రేడ్ అండ్ ట్రాన్సిట్ జరుగుద్ది. అంతర్జాతీయ వాణిజ్యం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి రెడ్ సీ రూట్ కూడా చాలా ఇంపార్టెంట్. హౌతీ రెబెల్స్ మాత్రం దీనిపైన కంట్రోల్ చేస్తూ చాలా షిప్స్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తూ కొన్నిటిని అటాక్ కూడా చేస్తున్నారు గత సంవత్సరం నుంచి రెడ్ సీలో.